3 కేజీల కారం ఎండుమిరపకాయలండి. నేనే షాప్కి వెళ్ళి చిన్న ఎండుమిరపకాయలు అయితే తీసుకొచ్చానమాట. ఇందులో 3 రకాలైతే ఉన్నాయండి. ఇవైతే ఘాటు ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవే తెచ్చుకున్నానండి. మిగతా 2 రకాలు కూడా చాలా పెద్దవండి, అవైతే తీసుకురాలేదనమాట. మొత్తం 3 కేజీలు అయితే తీసుకొచ్చానండి. మనకేంటంటే ఇంకా కారంలో ఆడించడానికి మిగతా సరుకులన్నీ కలిపి 3 కేజీలకి సంబంధించి ఎంతైతే ఉంటాయో అవన్నీ కూడా కలిపి కట్టించుకొచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీటిని ముచ్చుకులు తీసేసి కట్ చేసే బాధ్యత ఇంకా నాది, మా వదినదేనండి. నాకైతే ఒక్కదాన్ని అవ్వదని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానమాట. వెళ్ళి అక్కడే ఇంక ఇవన్నీ తెచ్చుకుని ఇంకా కారం అనేది అక్కడే ప్రిపేర్ చేయించుకున్నాను అనమాట. అంటే నాకు రాదండి పెద్దగాని, సో అందుకని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఇంకా వదిన హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వదిన నేను ఇద్దరం కలిసి ఇంకా చెరుకు కత్తిరి అయితే పట్టుకున్నాం. ఎందుకంటే చేతితో పట్టుకుంటే మనకి చేతులు అనేవి బాగా మండిపోతాయి కాబట్టి, సో కత్తిరి తీసుకుని కత్తిరితో అయితే వాటిని 2 ముక్కలుగా అయితే కట్ చేసామండి, ముచ్చుకులు తీసేసి. ఇదిగోండి ఇన్ని అయితే వచ్చినాయి అనమాట. మన అదిగోండి ముచ్చుకులన్నీ ఇంకా కింద అలా ఉన్నాయి చూడండి, ఇన్ని వచ్చినాయి. ఇంక వీటన్నిటిని కూడా ముందు ఎండలో అయితే ఇంకా ఆరబోసేసామండి. తర్వాత ఇంకా అమ్మ ఇంకా కారంలో కావాల్సిన సరుకులన్నీ కూడా పొయ్యి మీద పెట్టి వాటిని అయితే వేపారండి మొత్తం అన్నీ కూడాని. మనకి ఇందులోనికి కావాల్సినవన్నీ కూడా ఇంకా ఆమటాలు, మెంతులు, ఇవన్నీ ధనియాలు, ఇవన్నీ కూడా వేపారనమాట మొత్తం అన్నీ కూడాని. వేపేసి మరలా వాటిని అలాగ ఎండలో కాసేపు అలా ఉంచారండి. ఇదిగోండి చిన్న మంట మీదే వాటిని వేపడం అయితే జరిగింది. ఎక్కువగా చేసినా కూడా మాడిపోతాయి కదండి, సో అందుకని కొద్ది కొద్దిగా వాటిని ఇంకా వేపడం అయితే స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసి ఇవంతా ఇంకా వేపిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక సంవత్సరం అలా నిల్వ ఉండేలాగా మనమైతే స్టోర్ చేసుకుంటాము. నాకు అంత అన్ని రోజులు కూడా రాదు, బట్ ఏంటంటే మనకి ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి మనం ఏంటంటే కారం ఇవన్నీ కూడా ఇంట్లోనే ఇంకా స్టోర్ చేసుకునేలాగా ఆడించుకుంటాం కదండి. సో అందుకనే సమ్మర్ కదా అని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. ఇంకా అంతే, ఇంకా కారము ఇంకా ఆయిల్ ఇవన్నీ కూడా ఇంకా అక్కడే ప్రిపేర్ చేయించేసుకుని తెచ్చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఏపిని అన్నీ కూడా తెచ్చి ఒక క్లాత్ మీద అయితే వేస్తున్నారు మా అమ్మగారు, ఎండుమిరగాయలన్నీ కూడాని. మొత్తం 3 కేజీలకి మీకు మొత్తం ఎంత కారం వచ్చిందో లాస్ట్లో అయితే చెప్తానండి. ఇవన్నీ కూడా మొత్తం వేపిన తర్వాత వీటన్నిటిని కూడా మరలా ఒక సంచిలో అయితే ప్యాక్ చేస్తామండి. ఒక దాంట్లోని చల్లారిన తర్వాత ప్యాక్ చేసి అప్పుడు తీసుకెళ్తే మాకేంటంటే 3 కేజీలకి కారానికి మొత్తం 4 కేజీలు అయితే అయ్యిందండి. ఇంకో కేజీ అయితే పెరిగిందనమాట, మనం సరుకులు అవి వేసాం కదండి. సో దానివల్ల 1 కేజీ అయితే పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొబ్బరి ముక్కలు కూడా కొన్ని మా మావయ్య గారు అయితే తెచ్చారండి. వాటిని కూడా ఇంకా ఎండలో ఆరబోసేసి వాటిని కూడా ఇంకా ఆడించడానికి అయితే ఇచ్చేసాను అనమాట. వీటితో పాటు కారంతో పాటు మనకి ఆయిల్ కూడా మాకైతే ఇంకా 1 ఇయర్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా అలాగా ఇంకా మిషన్ కాడికి అయితే పంపించేసాను అనమాట. మిషన్ ఆడతారు కదండి అక్కడికి. మీలో ఎంతమంది పనులన్నీ కంప్లీట్ చేసుకున్నారు వీడియోకి అయితే